హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మేడిబిడ్డను. చూడండి, మీరు ఎన్నో రకాల పుట్టగోగులు చూస్తుంటారు ప్రపంచంలో. చూడండి, మనకు తెలిసినంత వరకు ఈ ప్రాంతంలో వచ్చేసి పెను పుట్టగోగులు, పాల పుట్టగోగులు, ఇంకొచ్చేసి పుట్టకూడు అనేటివి సన్నవి ఉంటాయి. ఇంకొచ్చేసి పేడ పుట్టగోగులు, వచ్చేసి మసూసు చిన్నవి అంటే నేల మీద ఉండేటివి అన్ని రకాలుగా ఉంటాయి. చూడండి, వీటి పేరు వచ్చేసి పేడ పుట్టగొడుగులు అంటారు. పేడ పుట్టగొడుగులు అంటారు. చూడండి, మీరేమన్నా దీన్ని కాలీఫ్లవర్ ఏమన్నా మట్టిలో ముంచి ఏమన్నా అనుకుంటున్నారేమో గమనించండి. పేడ పుట్టగొడుగులు అంటారు దీన్ని. చూడండి, మెత్తగా పోతుంది. చూడండి, ఇది పేడ పుట్టగొడుగులు అంటారు వీటిని. ఇవి 2-3 ఏళ్లకు వర్షాలు బాగా స్ఫూర్తిగా అంటే సంపూర్తిగా పడినప్పుడు నాని పుట్టల మీద లేస్తాయి. ఈ మామూలుగా సహజంగా చిన్నవి అంటే ఇలాంటివి చిన్నగా పేడ మీద అంటే తగిలితే నలిగిపోయేంత సూక్ష్మమైనటివి పేడ మీద పుడతా ఉంటాయి. వీటిని పేడ పుట్టగొడుగులు అంటారు. ఇదే పెద్దవి పుడతాయి. చూడండి, దీనికి నేనే అందుకే ఏం పేరు పెడుతున్నానంటే కాలీఫ్లవర్ అని పెడుతున్నాను. ఏంటంటే మనకు కాలీఫ్లవర్ మాదిరిగా ఉన్నాయి. చూడండి, మనకు కాలీఫ్లవర్ ఎట్టా చీలిచ్చేన్ని సన్నగా వచ్చినాయి. చూడండి, కాలీఫ్లవర్ మాదిరిగా అన్నీ ఉన్నది. కాలీఫ్లవర్ పుట్టగొడుగు అని నేను పేరు పెడుతున్నాను. వీటిని మనము ఎక్కువగా వాసన చూడకూడదు, వండుకొని తినకూడదు. వీటిని ఇది చాలా ప్రమాదకరము. చూడండి ఎలా ఉన్నాయో. పుట్టగొడుగులు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎలా ఉన్నాయి పుట్టగొడుగులు అనేది. చూడండి, మనం ఎప్పుడన్నా కానీ మీకు తెలిసినంత వరకు ఎక్కడన్నా చూసింటే కామెంట్ పెట్టండి. చూడండి ఎలా ఉందో పుట్టగొడుగు. దీన్ని కూడా చీల్చున్నారు. చూడండి, అంటే ఇవి దాదాపు 1/2 kg వరకు పుడతాయి. ఒకే గుత్తి ఉంటుంది పుట్ట మీద. ఓకే ఫ్రెండ్స్, గమనిస్తున్నారు కదా పుట్టగొడుగులు. ఎన్నో రకాల పుట్టగొడుగులు ఉంటాయి ప్రపంచంలో. చూడండి ఎలా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గంట సింబల్ నొక్కండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.